Hello all, welcome back to my channel Anu Ajay Official. ఈ రోజు మన వీడియోలో ప్రాన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని ప్రాన్స్ మసాలా అని కూడా అనొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని ఇలా ఒక వెజల్లో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నీచు వాసన రాకుండా ఉంటుంది. అలాగే సాల్ట్ అనేది ప్రాన్స్ పీసెస్కి పడుతుంది. పసుపు సాల్ట్ వేసాక అలానే ఉంచేయాలి. అప్పుడు ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా ఇలా పైకి వస్తుంది. ప్రాన్ అనేది సగం బాయిల్ అయిపోయాక ఇలా చూపిస్తున్నట్టుగా డ్రైన్ చేసేసుకోవాలి. వాటర్ అంతా, యాక్సెస్ వాటర్ అంతా పక్కకు తీసేసుకోవాలి. చూడండి. నెక్స్ట్ ఈ ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం డ్రైన్ చేసుకున్న ఈ ప్రాన్స్ని ఆయిల్లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్లో నుండి ఆయిల్ పైకి తేలాక కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక బాండీ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 5 చిల్లీస్ని ఇలాగా హాఫ్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. చిల్లీస్ లైట్గా ఫ్రై అయ్యాక 4 ఆనియన్స్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. 4 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. వన్స్ ఇలాగా లైట్ పింక్ కలర్ వచ్చాక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ పైకి తేలాక కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇక్కడ పసుపు వేయట్లేదండి, మనం ప్రాన్స్ ఫ్రై చేసుకున్నప్పుడే పసుపు వేసుకున్నాం కదా. నేను ప్రాన్స్ని 750 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ 250 గ్రామ్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ మసాలా కోసం కొంచెం జీలకర్ర, 2 ఎల్లుల్లిపాయలు, 5 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 ఇలాచి తీసుకున్నాను. ఇప్పుడు చెప్పిన మసాలా స్పైసెస్ అన్నీ ఇలా మెత్తగా దంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అండ్ ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కర్రీ వాటర్ మగ్గిపోయే వరకు ఉంచుకోవాలి. గ్రేవీ టెక్స్చర్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేస్తారు. ఈ కర్రీ రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.